ఇంత పొద్దెక్కుతాంది. చాయ్ అన్న పెడతా. అబ్బా చాయ్ పత్తి లేదు. మామయ్య నన్ను నడుపుకున్నట్ట. సమాజం ఎటు పోతుందో ఏమో. ఈ అమ్మ రోజు ఏదో ఒకటి వినాల్సి ఉంటుంది. ఇవాళ ఏం చదవాలనో ఏం వినాలనో. మామయ్య అత్తమ్మ ఎటు పోయింది? అరే అత్తమ్మ ఊరికి పోయిందిరా. కొంచెం చాయ్ పత్తి ఉంటే ఇస్తావని వచ్చిన. సరే ఆ రూమ్లోకి వెళ్ళి తీసుకో. ఆడంగా డోర్ ఉంది. సరే మామయ్య. సరేరా. సరే అన్న గిదివారకు వచ్చినావు ఫోన్ చేయంగా పొద్దుగాల నుంచి చెప్తున్నా నేను. ఎటు వరకు నువ్వు పొద్దున్న నుంచి ఫోన్ చేస్తా రాకపోతే రెండు కానీ సరే కానీ నిన్న పంచాయతీ తెంపినా ఆడలేదు. ఆ పంచాయతీ తెంపిన పైసలు ఇగో సగం నేను తీసుకున్నా. ఇక ఇలా ఉన్న సగంలో మీరు ఇద్దరు పంచుకోరు. ఇక అన్న ఇంకేందే పంచుకోరు మీరు. సరే కానీ మీకు సంసారి సత్య అని పేరు ఎట్లా వచ్చింది నాకు అర్థం కాదు. సంసారి పశ్చాత్త అదేందుకు గట్లా మాట్లాడి ఏదైనా గిట్లా మాట్లాడతా అన్న. కానీ అది ఒకళ్ళు పెడితే వచ్చేది ఒకళ్ళు చేతి వచ్చేది అదేమన్నా మన నుంచి రావాలి. నా నుంచి వచ్చింది అదే దమ్ము. మరి ఏందనుకుంటున్నావు నువ్వు? సంసారి సత్యం అని పేరు వచ్చిందే దమ్ము మనకు. మరి అదే ఇది ఏమనుకుంటున్నావు అన్న? చూడరా ఇంకా పొద్దు వచ్చాక అన్నాడు అన్న. నన్ను పుణ్యాత్మునివే. ఏ పంచాయతీ తెంపిన ఆడవాళ్ళు దిక్కే చెప్తావే నేను, మొగలు దిక్కు ఒక్క పంచాయతీ చెప్పావే. అదేరా నా స్పెషాలిటీ. మరి ఆడోళ్ళకి పంచాయతీ చెప్పినోడే గొప్ప. ఏందనుకున్నావు? మొగోళ్ళకి ఇవ్వడని చెప్పచ్చు. ఆడోళ్ళని మెప్పించినోడు కావాలి. ఎందుకొరకంటే ఆడోళ్ళు అంటే ఏమనుకున్నారా? ఇవ్వాలనుకుంటున్నావు నువ్వు? ఆడోళ్ళు అంటే ఆదిశక్తి కదా. ఆదిశక్తి అంటే ఏమన్నా నీకేమనుకున్నా? ఆడోళ్ళు అంటే ఆదిశక్తి కాదే, ఆలే. ఆడోళ్ళు అంటే భార్యనే. ఏమనుకుంటున్నారు మీరు? మస్తు నేర్చుకోవాలి నీ దగ్గర సత్యం బాబు. మరి అంతేగానే ఊర్లు చుట్టూ ఊర్లో పెట్టి 4 ఊర్లో పెట్టి పంచాయతీలని నా దగ్గరికి వస్తున్నాయి. అదే అంటారు గింత వయసు వచ్చినా నీ అంత తెలియదు మాకైతే. మరి ఏందనుకుంటున్నావు అన్నని? నువ్వు పొద్దు వచ్చిన అన్నావు నువ్వు. అప్పుడు మా అమ్మ అంటుండే నేను ఎడ్జోడు అని. ఎవరికి ఇదే ఉంటుంది. నేను చూడు 10 రూపాయలు పెట్టి తెంపుకొస్తున్నా పంచాయతీలు. ఒక్క పంచాయతీలో కూడా తెంపుకొస్తా నేను. అన్నికివే. ఎందుకొరకంటే తెంపుకు రావాలి, పైసలు తీసుకురావాలి, రొటేషన్ చేయాలి. గది లెక్క మనది. ఏమనుకుంటున్నావే? వీడు ఇంకా లేవలేదా? వీడికి సుఖాలు బాగా అవుతాయి. చెప్తావు వీడి సంగతి. బావా, ఓ బావా, ఏంది ఇంత కనికరం కూడా లేదా? అరే ప్రేమతో లేపుతా అనుకుంటే నీళ్ళు పోసి లేపుతాయి కర్రెముఖం దానా. నన్నే కర్రముఖం దాని అంటావరా? బాడకావు నీ సంగతి చెప్తా ఆగు. ఓ అక్క, ఓ షెల్లా రండ్రే. నన్ను పొద్దున్న చంపుతాండి నల్ల మొక్కపోడు. ఏమనక ముందే తెల్లారులేసి గింత పని చేసినా మళ్ళీ లేసుడే నన్ను కొడతాండే. రండ్రే, ఎటు పోయిర్రే మీరు అందరూ? నన్ను కాపాడుర్రే. ఓ అన్నా, జర నువ్వన్నా రాయే. నన్ను కొట్టి చంపుతాండు. ఏమన్నా ప్రకాష్ పొలను కొడతావరా పొద్దున్నే? ఏం పనిలేదురా నీకు? ఆ పొల్ల ఎంత పని చేస్తావురా? పొద్దున్నే తాకిలు ఉడుతుంది, బట్టలు పెడుతుంది, బోలు తోముతుంది, నీకు ఇంట్లో పని చేస్తుంది. ఏం మనిషి రక ఆడలం కొడతారా? ఎవడన్నా మనిషి అన్నట్టు ఎట్లా మారుతావురా నువ్వు? కలికాలం ఏం చేద్దాం, అట్లే ఉంటుంది. చూసినావా అక్క దాని గయాలితనం? అదే మొగుడిని కొట్టింది, అదే మొత్తుకుంటుంది. దేశం మీద ఎక్కడ లేరు ఇసొంటి మొగుడు పెళ్ళాలు. అంత మంచి మొగునికి ఇది దొరుకుడు ఎక్కువ. అమ్మో వచ్చిందయ్యా గయ్యాలి. ఏందే ముయ్, ప్రతి దానికి లోపం అయిపోతాను. బావా, ఓ బావా, నీకు ఒక ముచ్చట చెప్పాలి, కూసో బావా.
ముచ్చెత్తది ఏమో ఊరన్నీ మోసుకొని వచ్చి నా నెత్తి మీద పెడతావు. ఆకలి అంటే ఆకలి అవుతుంది, జర అన్నం వేయి. ముచ్చట చెప్పాలి. అరే నీకు అన్నం పెడతానే, ఆకలి అవుతుంది, జర అన్నం అయిపో. నువ్వు కూర్చో బామా, నువ్వు కూర్చో. అరే ఏంది చెప్పు. ఆ ప్రకాష్ గారి పెళ్ళం ఏం చేసిందో తెలుసా? మొగుడిని ఇయ్యర మయ్యర కొట్టింది, అదే ఏడుతుంది. అమ్మో, అంత మంచోనికి అంత పెద్ద గయ్యాలు దొరికింది బావా. నేనే అనుకుంటే నాకన్నా పెద్ద గాయాలుంది. నేను కూడా గట్లా అనుకున్నా కానీ ఈ ఊళ్ళో నువ్వే పెద్దగా అయ్యాను అనుకున్నా. నీకు నేను దొరకడం అదృష్టం బావా. అమ్మో నువ్వు ఇక బంగారం నిలువెత్తు. అంతకన్నా పెద్ద గయాలు ఉన్నారు లోకం మీద. నిజమేనే, నువ్వు నాకు దొరికిన నిలువెత్తు బంగారానివే. మరేమనుకున్నావు బావా? 60 కిలోల బంగారం ఇక్కడ. అబ్బో పోదులు చల్లకుండా. ఏమండి ఏడిపోతాను? ఎందుకే? నాకు నీతోటి ఒక ముఖ్యమైన పని ఉన్నది. నీకోసం పొద్దున్న నుండి ఇల్లు తిరుగుతానా, వాడ వెతుకుతానా, ఎక్కడ కనబడతలేవు. అసలు ఎడిపోయినావు నువ్వు? ఎందుకే? నాకు పని ఉన్నది, వచ్చి ఊళ్ళో బొచ్చడి పనులు ఉన్నాయి. ఆ పని మీద ఇదో పని నీకు? నీకు ఎప్పుడు చూసినా బొచ్చడి పనులు ఉంటాయి, నాకు మాత్రం ఇప్పుడు నీతోటి పని ఉన్నది. రా పోదాం. అక్కడికి చిన్న పంచాయతీ ఉంది, నేను పోయి రావాలి. జరా నన్ను ఇడిచిపెట్టి అప్ప, నీ దయనే. ఏహే, నీ పంచాయతీ పక్క పెట్టు, నువ్వు రైటు. అప్పనాడు ఏంటి ఇవరి దాకా మంచిగా ఉన్నావు, గట్ట చేయాలనుకున్నావు ఒక రాగానే. నిన్ను లోపలికి రమ్మన్నది నీతో సయ్యాటలు ఆడడానికి అనుకున్నావా? మరి ఎందుకు రమ్మని నన్ను? బట్టలు ఎవడు వింటాడు, బోర్లు ఎవరు లేవాలి, ఇంట్లో పనులన్నీ ఎక్కడెక్కడ పెట్టి ఎవరు చేయాలనుకున్నాను. ఆ పనులు చేయించడానికే రమ్మన్నా. అబ్బా ఇంకా దేనికో అనుకుంటే కానీ నేను. నువ్వు అనుకుంటావు, ఏదో అనుకుంటావు, కానీ ఉన్న పని చేయవు. ముందు నాడు బట్టలు నానబెట్టిన అక్కడ. ఇప్పుడు అవన్నీ నేనే పోయినా లేకపోతే ఎవరు వింటారు? సరేది గదెంత పనే మాసేత్తది. ఇగో సరే గాని ఏదైనా ఉంటే గిట్లా ఇంట్లోనే అను, బయట మాత్రం నన్ను ఏమనకు. ఏదున్నా ఏది చేసినా ఇంట్లోనే అను, ఇంట్లోనే తిట్టు. దీనికేం తక్కువ లేదు. బయట పహిల్మాను, ఇంట్లో చూడు రాదు, ఇంట్లో చెప్పు, ఇంట్లో తిట్టు అని చెప్తానవా? ముందు పని కానీ తర్వాత పోనాడు. ఏమి అంత అది? అరే చూసిన ఆరోవాడు ఎంత సంగడు, ఎంత సంతోషంగా ఉన్నాడు. వాడు ఎప్పుడైనా పంచాయతీ పెట్టుకోపోతాడా, మన దగ్గర రాపోతాడా? ఇద్దరు అమ్మలు మంచిగా నవ్వుకుంటారు. అరే నువ్వు సన్నాసి సత్యవా సంసార సత్యవా నాకు అర్థం కాదు. ఊరంతా తగ్గి పెడతావురా బాబు నువ్వు. గాతియే వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటే వాళ్ళు మన దగ్గరికి వస్తేనే మనకేమన్నా పంచాయతీ చెప్తే పైసలు వస్తాయి. అవన్నీ ఇంకా పొద్దు పడిచిన కాను నీ అవ ఏమున్నావు చూడరా, పంచాయతీ పెట్టుకోవాలి వాళ్ళు. సరే కానీ గిదోడు తెలిసిన ప్రకాష్ గారిని పెళ్ళాము అని పొట్టు కొట్టింది అంటే వాళ్ళు పంచాయతీ పెట్టుకుని ఆ పంచాయతీ కాడికి పోదాం పన్నాడు. పంచాయతీ కాడికి ఓడే దడ పెట్టించే పంచాయతీ చెప్పడాడు. నువ్వు ఆ సప్లైకే నువ్వు నడివే. ఊరంతా తగ్గి పెట్టినట్టు ఊరంతా తగ్గి పెట్టకపోతే ఎవరు చెప్తారే పంచాయతీ? ఊరని మనమే చేయాలి పంచాయతీ. అరే రే ప్రకాష్ గారు కదరా? ఆడే అన్న పిచ్చిగా వాడేనా గిట్లాడు. ప్రకాష్ గారు గిట్లా అన్న వీడు మొత్తం. సరే సరే వీంతో మనకేం పని కానీ వాళ్ళు పెళ్ళందా కాదు, ఇంటికాడేం జరుగుతుంది చూద్దాం. దారి నాశనం అయిపోతావు పంచాయతీ పెట్టు. నీకు తెలియరా? నువ్వు సప్లై నాశనం అయిపోతే గీసావు, నువ్వు సప్లై రాక చెప్తా నడుదా. నమస్తే. నమస్తే నమస్తే. సత్యం ఎండరాన్ని గిట్ట వచ్చినావు? ఏ జర పన్నెండుకి వచ్చినా కానీ అది ఈ ప్రకాష్ గారి ఇల్లు ఇదేనా? ప్రకాష్ ఇదే. సరే కానీ వాళ్ళ భార్య పేరేం పేరే? ఎందుకో ఏ జర పనులు చెప్పరా? అదే పల్లవి. పర్లేదా?
సరే పల్లవి పల్లవి ఈ ముండ కొడుకుని బొమ్మంటే మళ్ళీ వాళ్ళని తోలుకొని వచ్చిండు. బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నువ్వానే ముందు చెప్పవా? అయ్యో దెబ్బ తాకినట్టున్నది, ఖర్చు తీసుకొ తాగు. అరే సత్తిగాడు ఏం చేసిండ్రా, ఇడు మామూలు కాదురా. ఆగరాదా అన్న, ఇప్పుడైతే మూడి పడ్డది కానీ ఆగరాదు. నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? ఏమిరా సత్యంగా ఎల్ల చూడు కాలు దూతావు, అనవసరంగా దెబ్బ తగిలి ఎందుకురా నీకు? ఏదో ప్రకాశ్ వాళ్ళ సంసారం చల్లగా ఉండాలని వచ్చిన ప్రకాష్ గారు అనుకోని నాకు కొట్టింది, దానికి అయితే మాట మొత్తం దెబ్బ తాకింది. ఈ దీనికే కట్లయితే ఎట్లే ఆగును. సరే కానీ పల్లవి దెబ్బ తాకితే తాకింది కానీ ప్రకాష్ గారు ఎటు అన్న అతను గొడవ పెట్టుకుని నన్ను బాగా కొట్టి ఎవరితోనో తిరగడానికి పోయిండు బట్టే బాజుగాడు. సాల్ పిల్ల ఇంకా మొగని గట్ట తిట్టద్దు, గట్ట తిడతావేంది? మరి తిట్టకుంటే ఏం చేయాలి? నువ్వు చూడు ఎంత మంచిగా మాట్లాడతాను. ఆయన అట్లా మాట్లాడితే నేనెందుకు ఇట్లా చేస్తా? తాగుపోతాడు, ఒక్కసారి కూడా ప్రేమగా మాట్లాడాడు. సరే కానీ పిల్ల అవన్నీ నేను సర్ది పంపిస్తా కానీ ఇంకోసారి నేను కొడితే నాకు ఫోన్ కొట్టు, నేను నీ దగ్గర నేను ఉంటా. ఏం ఫోనో ఏమో, అందులో నెల రోజులైంది, బ్యాలెన్సే లేదు. అవునా? సరే నేను రీఛార్జ్ చేస్తా. అరే ఇంకా ఫోన్ తీసుకొచ్చి ఆమె ఫోన్ రీఛార్జ్ చేయలేదు. నంబర్ చెప్పు. దాన్ని రీఛార్జ్ వీడు ప్రకాష్ గారి కొంప పుల్లేరేసేటట్టున్నాడు కదా ఇస్లాం గాడు. అమ్మో సత్యం గాడు వీడు ఎట్లా కానీ ప్రకాష్ గారికి చెప్పాలి ఈ విషయం. అరే శ్యామారాయ్ శ్యామారాయ్ పోయిండు. కంట్లేవాడు కాదు, కథలు పడుతున్నావు నువ్వు. సరే కానీ నేను ఏమైనా ఇబ్బంది పెడితే చెప్పు, 5 నిమిషాల ఫోన్ కొట్టి వచ్చి ఆల్తా నేను. సరేనా పిల్ల? స్వాతి స్వాతి ఏంది ప్రకాశ్ అనిపించాడు. నేను గింత మంచిగా రెడీ అయి కూర్చుంటే ఏడిపోతున్నావు అని అడగకుండా ప్రకాష్ అన్న కనిపించిండా అని అడుగుతావు. పోస్ని పాగాలనా ఆధార్ కార్డు అయిన నుంచి అవ్వగారింటికి ఓడిదేలకు వచ్చింది, మీకు అంగడికి ఓడిదేలకు వచ్చింది. ప్రకాష్ గారి పరిస్థితి రందిలో పడుతున్నది. ఆడు సత్యం గడు పోయి ఏదో అవుతున్నాడు ఇంటి దగ్గర. ఏమో నాకేం తెలియదు, నేను బయటకోవాలి. అరే పాగల మొక్కన్నానా? నేను ఒకరి పరిస్థితి గురించి అడిగితే నువ్వు ఏదో సీరియల్ గురించి అంటున్నావు. నాకేం తెలుసు నీ ప్రకాష్ గురించి, నీ గురించి. మీ ఆడలతో ఏదైనా ఎత్తుకరావే. నన్ను షాపింగ్కి తీసుకుపోతా అన్నావు, నా షాపింగ్ గురించి మర్చిపోయినావు, నన్ను మర్చిపోయినావు. నీ ప్రకాష్ ధ్యాసల పడి, నీ ప్రకాష్ ఏందో నువ్వేందో. వాళ్ళు పడతలేమో ఇట్లయితుంది. ఏ మనుషులు చెట్లు అన్ని కొట్టేసాడు, చెట్లు పోయినాయి, మాటలు పోయినాయి. సరే కానీ ఇక మల్లిగాని బిడ్డకి సీట్ వచ్చిందంట కానీ ఏం సెట్ అనుకున్నావు? నీట్ గా ర్యాంక్ లో 2000 ర్యాంక్ వచ్చింది. అబ్బా మరి మనకు ₹1 కోటి తప్పినట్టనా? ఓడి మళ్ళీ ఒకటి ఇండియాలో కోరుకున్న కాలేజ్. అబ్బా గ్రేట్ అమ్మాయి, చాలా గ్రేట్. ఏమి గట్లా? అరే ఏం వీడికి ఇట్లా తయారైన పూర్తిగా ఏమోనే మొత్తం ఎప్పుడు ఫోన్లోనే ఉంటున్నాడు. ఏం ఫోనో ఏమో. అవును కదా, మనడాగా ఈజీగా ఉంటే పూర్తిగా అన్యాయం. ఆజాద్ అయిపోయిన టైం మంచిగా ఉంది. ఇంత తిన మన ఇద్దరు అట్లే ఉన్నట్టుంది. ఇంకా జస్ట్ అబ్బో ఏంది ఫోన్ ఇస్తలేవు? ఎవరేవాడు? 10 రోజుల నుంచి చూస్తున్నా. ఎవడేవాడు? ఎవరితో మాట్లాడుతున్నా? నీకెంత ధైర్యం ఉండాలి నన్ను అనుమానించడానికి? నీ దగ్గర ఒక్క క్షణం కూడా ఉండా. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. పోతావు? ఎట్లా పోతావు చూస్తా కదా నేను. బరాబర్ పోతా. ఎందుకు పోను? ఏడు దాకా పోతావు పో, నేను కూడా చూస్తా. పోతా పో.
దిగు నువ్వు ఎవరు నువ్వు ఎందుకు జర పన్న నువ్వు దిగు నువ్వు దిగాను నువ్వు దిగురా ఒకసారి దిగు అరే అరే నువ్వు దిగు నువ్వు దిగు ఏ దాదాకా పోయాం మంచిగా ఉన్నది దిగా నువ్వు దిగిపోతే పన్న జర దిగు డోర్ తీసుకో అరే అరే వాడు ఎటు పోతున్నారా వాళ్ళు మీకు తెలిసే ఉంటుంది ఇన్ని రోజులు ఆడుకోకపోతే వాటిని మీరు కావాలని పంపిస్తున్నారు రా మా దోస్తు గారి పెళ్ళని నాకు తెలుసు మీకు అన్ని తెలుసు అరే సత్యంగా మా ప్రకాష్ గారిని కొంప కొల్లేరు వేసిండు కదరా నేను అదే అనుకుంటున్నా అరే నాశనం అయిపోతావురా నువ్వు నాశనం అయిపోతావు పో హలో ఇంట్లో ఉన్నారే నేను ఇక్కడే ఊరు పక్కన ఉన్నానే నన్ను సత్యం మోసం చేసిండు వేరే అమ్మాయితో తిరుగుతాండు నాకు ఊర్లోకి వచ్చి మోహన్ చూపెట్టాలన్న భయం అవుతుంది నువ్వు రాకపోతే నేను చచ్చిపోతే నేను ఎట్లనే చేసి రాయే నువ్వు ఏం మాట్లాడుతున్నావే సత్యం నిన్ను మోసం చేసుడు ఏంది నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేయకు అమ్మాయిలతో తిరుగుతాండు నువ్వు పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోకు ఏం చేస్తావు అది భయం అవుతుంది ఓలో ఫోన్లో మాట్లాడేది ఎవరే చెప్తావా మక్కిలే రోడ్మంటావా పల్లవి బావా పల్లవి ఎందుకు ఫోన్ చేసిందే లేదు బావా సత్యం మోసం చేసిందంట ఏడ్చుకుంటా ఫోన్ చేసింది నేను మందుదారి చచ్చిపోతా అని బాధపడుతుండే అది ఇయ్యాల ఫోన్ చేసిందా లేకుంటే ఇంకెప్పటి నుంచి అయినా ఫోన్ చేస్తుందా నీకు లేదు బావా ఇప్పుడే ఫోన్ చేసింది ఏడ్చుకుంటా నా మీద ఎందుకు బావా అనుమానం నీ మీద అనుమానం కాదే ఆ మనిషి అసుంటిది అది అంత మోసం చేసిపోయింది మా దోస్తుగానికి అందుకోసమే అడుగుతున్నా నీకు అది ఇయ్యాలని చేసిందా మరి ఇంకెప్పటి నుంచి చేస్తున్నా నీకు ఫోన్ అని చెప్పేసి ఈ రోజే చేసింది బావా నీకు అబద్ధం ఎందుకు చెప్తా నేను నీ దాన్ని బావా నువ్వు నాదాని అవునే కానీ అది నాదాని కాదు కదా నా దోస్తు గారిని ఇటు సైడ్ తెచ్చిపోయింది సరే ఇప్పుడు అది ఉన్నదట నా పక్క ఊర్లో ఉందంట పక్క ఉన్నదట ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది బావా చచ్చిపోతా అని అవునా ఈ విషయాన్ని నేను ప్రకాష్ గారికి చెప్తా మరి అట్లయితే ఆగు లేట్ చేయొద్దు ఈ విషయాన్ని సరేనా నువ్వు జాగ్రత్త ప్రకాష్ నీ భార్యను తీసుకెళ్ళు భార్యాభర్తల బంధం అంటే కలగాల్సిన పంట చేనులు అంటే అందులో పిచ్చి మొక్కలు వస్తే తీసి ఏరిపారే కానీ పంట నాశనం చేసుకుంటారు మనిషి అన్నాక తప్పులు చేయడం మానవ సహజం ఆ తప్పులు సరిదిద్దుకోవడం గొప్ప వాళ్ళ లక్షణం వారం రోజుల్లో నీ భార్య అటు అవ్వగారింటికి వెళ్ళకుండా తన ఇంటికి రాకుండా మధ్యలో ఎంత వేదన అనుభవించిందో నేను కళ్ళారా చూశాను ప్రకాష్ ఇక నుండి ఆ అమ్మాయి ఏ తప్పు చేయదని నీకు మాటిస్తున్నాను ప్రకాష్ ఇంటికి తీసుకెళ్ళి నన్ను క్షమించు ప్రకాష్ నీలాంటి మంచి భర్తను వదిలిపెట్టిపోవడం నాది తప్పే ఇంకెప్పుడు నా జీవితంలో ఎలాంటి తప్పు అయ్యా ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో బువ్వకూర వండినవా ఏం పని చేసినావు తీ చెప్పడం ఎక్కువ చేయడం తక్కువ ఇక ఒక్క చీర పట్టుకొని అందరు చూడాలని ఇక్కడ కూసుకొని మడత పెడతానవా ఇంట్లో సామాన్లు అన్నీ అయిపోయినాయి ఇక కిరాణం కొట్టు పోయి అన్ని సామాన్లు లేపో అరే ఇంట్లో అన్ని ఉప్పులు పప్పులు అయిపోయినాయంటే వారం రోజుల దాకా పంపించకంటాను అర్థం చేసుకో నేను వారం రోజులు బయటకు పోనీ రోడ్డు మీద తిరగడానికి నాకు అది లేదు ప్లీజ్ ఎందుకు పోవు నాకు నేను పోనీ అంతే ఇక అది అడగకు నువ్వు అరే నాకు ఇంట్లో ఏ సామాన్ లేదు ఇప్పుడు అర్థం చేసుకో ఉన్న సామాన్ నువ్వు అసలు ఇంట్లోకి బయటికి ఎందుకు వెళ్ళని అంటాను వారం రోజుల దాకా బయటకే పోనీ అంటాను ఏం కనకార్యం చేసి వచ్చినావు ఏం కనకార్యం చేసి రాదు నీ ఊరికే ఆడలో పట్టు అదే పట్టు అబ్బా సత్తిగాడు చూడు సుధ పూసలేక మంచిగా పిల్లంతా ముచ్చట పెట్టాడు కదా ఏ తప్పు చేయనట్టు ఎట్లా చేస్తూ చెప్తుండు ఆరా సత్తిగా
బయటకైతే వెళ్ళి బేట అనేది కుంగి బజాయిస్తాం. ఏమనుకుంటున్నావు? వారం రోజులు అట, వారం రోజులు 3 రోజులలో వెళ్ళరాను. అగో వాళ్ళు మాట్లాడతారు అంత అంటే వాళ్ళు మాట్లాడే మాటలలో నువ్వు ఏదో చేసినావని నాకు అర్థమైంది. ఏం కనకరి చేసినావు ముండకొడగా? ఏం చేసి